రేపటి నుంచి విజయవాడలో అత్యంత వైభవంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమ్మవారి దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఉత్సవ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పారు. ఈవెంట్స్లో చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక కళారూపాల ప్రదర్శనలు జరుగుతాయన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాల ఊసేలేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విజయవాడ ప్రజల్ని అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, మంచి ఉద్దేశంతో చేపట్టిన విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విజయవాడలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతున్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 5 లొకేషన్స్ లో 5 వెన్యూస్ లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఉత్సవంలో భాగంగా నిర్వహింపబడుతున్నటువంటి అనేక కళా ప్రదర్శనలు, అవి పౌరాణిక నాటకాలు కానివ్వండి, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, వివిధ రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, ఇట్లా రకరకాలుగా మన హిస్టరీ, కల్చర్ పూర్తిగా కూడా ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి కల్చరల్ కమిషన్, అదేవిధంగా ఏపీ నాటక అకాడమీ పెద్దలు వర్ల రామయ్య గారిని పూర్తిగా బాధ్యతలు వారి పైన పెట్టి వారి సలహా సూచనలు తీసుకుంటూ గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్విని గారు, వీరందరూ కూడా చాలా కాలం, ఒక 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కల్చరల్ అనేది లేకుండా పోయింది. రాజకీయ రణగొణధ్వనులు తప్పితే అసలు మనిషికి కావలసిన మానసిక ఆనందానికి కావలసిన కార్యక్రమం కూడా అతను చేయలేదు. అతను పేరు చెప్పను, అతను చేయలేదు. 5 సంవత్సరాలు కూడా చేయాలన్న ఆలోచన లేదు, చేయాలన్న జిజ్ఞాస లేదు. ఇప్పుడు సోదరుడు చిన్ని గారు ఈ కార్యక్రమం చేపట్టి నాకు సంతోషం. నేను అనుకున్నా, నేను ఈ 9 రోజులు కళాక్షేత్రంలో కూర్చుంటాను. నేను నాలాగా పౌరాణిక నాటక రంగాన్ని తిలకించాలనుకునే వాళ్ళు, ఆహ్లాదంగా దానికి ప్రేక్షకులుగా ఉండాలనుకున్న చాలా మంది ఉన్నారు విజయవాడ నగరంలో, పరిసర ప్రాంతాల్లో. గతంలో బ్రహ్మాండంగా ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ విజయవాడ నగరంలో. కల్చరల్ యాక్టివిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిటీ. ఈ కార్నివాల్ వీళ్ళు చేపట్టడం, వీళ్ళకి ఐడియాలు ఇస్తున్న పెద్దలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి అవసరం విజయవాడకి. అమ్మవారికి కూడా ఇది పెట్టడం వల్ల అమ్మవారికి భక్తులు తగ్గుతారంట. ఎంత బుద్ధి లేని మాట అండి. అమ్మవారికి భక్తులు తగ్గటం ఏంటి? ఏమి నువ్వు చదువుకున్నావా? సంచం నీకు ఆధ్యాత్మిక చింతన ఏమైనా ఉందా నీకు? అమ్మవారికి ఇటువంటి చిన్నవి అమ్మవారిని ఆకర్షించడంలో తక్కువ అవుతుందా? నేను ఇక్కడికి వెళ్తాను, అమ్మవారి దగ్గరికి వెళ్ళనంటాడా? ఎందుకంటే ఆ పార్టీ ఎలా ఆలోచిస్తుందో కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన. అమ్మవారికి భక్తులు తగ్గుతారు, ఇది చేయి, వాడికి ఏంటి, ఇది చెడగొట్టాలి. విజయవాడలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది గర్వకారణం. ఎవరికి తెలియదు ఏంటంటే విజయవాడ అంటేనే వైబ్రేషన్. ఏ సిటీకి ఇంత వైబ్రేషన్ ఉండదండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజయవాడ, నాన్ విజయవాడ అంటారు, అక్కడే వైబ్రేషన్ అర్థం అవుతుంది. సో ఈ విజయవాడను విశ్వనగరంగా, విశ్వమంతా విజయవాడలో ఉన్నారు. విశ్వమంతా విజయవాడ అంటే అసూయ చెందేవాళ్ళు ఉన్నారు. అదే విజయవాడను విశ్వనగరంగా తీర్చిదిద్దడం మన కర్తవ్యం. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికి నాంది ఈ విజయవాడ ఉత్సవ్.
దీనికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, మతాల కులాలకు అతీతంగా మనందరిది ఒకే కులం, విజయవాడ వాళ్ళం. అది తెలుసుకుని అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరి కాళ్ళు వచ్చేసి ఎవరి ఐడియాలు ఉన్న 300+ ఈవెంట్స్ జరుగుతున్నాయి. 11 days డ్రోన్ షోస్, క్రాకర్ షో ఫర్ బిగినింగ్, ఎండింగ్లో క్రాకర్ షోస్, ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు 2 చోట్ల జరుగుతున్నాయి. ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. రోజుకు ఒక సినిమా ఈవెంట్, జన్జీ కోసం బ్యాండ్స్, ప్రతిదీ అండి, ప్రతి ఒక్కళ్ళకి. దానికి సమాధానమై విజయవాడ ఉత్సవ్. రేపు నా పిల్లలు గర్వంగా చెప్పగలరు, దసరా టైంకి వెళ్దాం రా అని. అది అందరూ చేయాలి. అందరూ ఈ దుర్గాదేవి సాక్షిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏ లాభాపేక్ష లేకుండా దుర్గమ్మ తల్లి మన ఆశీర్వదిస్తుంది, మన సిటీని ఆశీర్వదిస్తుంది. కృష్ణా నదీ తీరాన అమ్మవారి ఆశీస్సులతో నిలిచిన ఒక నగరం ఏదన్నా ఉందంటే అది మన విజయవాడ అని గర్వంగా చెప్పుకోవచ్చు. రేపటి నుండి ఈ విజయవాడని భారతదేశం మొత్తం తిరిగి చూసే ఒక అద్భుతమైన ఉత్సవం జరగబోతుంది అని మనం అందరం గర్వంగా చెప్పుకునే రోజు కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి నుంచి ఏవైతే ఉత్సవాలు ప్రారంభం అవబోతున్నాయో అమ్మవారి పైన భక్తితో పాటు జానపద కళలు కానివ్వండి, కూచిపూడి నాట్యం కానివ్వండి, ఆంధ్ర నాట్యం, కథక్ ఇలాంటి క్లాసికల్ డాన్స్ ఫామ్స్తో పాటు సంగీతం, ఇలాంటి అన్ని రకాల ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్, ఫోక్ డాన్స్ ఫామ్స్, క్లాసికల్ మ్యూజిక్, అన్ని ఆర్ట్ ఫామ్స్ అన్నిటితో పాటు మన విజయవాడ కళకళలాడబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, పున్నమి ఘాట్లో, అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్లో దీని గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి మేము ప్రతిరోజు కూడా అన్ని ఆర్ట్ ఫామ్స్ని ప్రజలందరికీ చేరువ చేసేలాగా, అంతరించిపోతున్న కళలని కూడా ప్రజలందరికీ చేరువ చేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. విజయవాడ ఎలా బౌద్ధానికి, జైనానికి, అలాగే మన డిఫరెంట్ మతాలన్నిటికి కూడా ఆలంబనగా ఎలా విజయవాడ నిలిచింది, అండ్ విజయవాడ పాస్ట్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా ఉంది అన్న దానికి సంబంధించి కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఈ రెండిటి వేరియేషన్ చూపిస్తూ ఒక మంచి ఫోటో ఎగ్జిబిషన్, అండ్ మన దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆవిడకి సంబంధించి ఆవిడ ప్రజలతో మమేకమైనటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మవారిని వాళ్ళు సోదరిగా, అమ్మవారి పుట్టిల్లుగా భావించడం దగ్గర నుంచి ఒక రిక్షావాడైన అతనికి అమ్మవారు బంగారు గాజు ఇవ్వడం, ఇట్లాంటి అన్ని స్టోరీస్ ఏవైతే మనకి విజయవాడ అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో వీటన్నిటిని పిక్టోరియల్గా మనకి వరల్డ్ క్లాస్ ఇలస్ట్రేటర్స్ అండ్ డిజైనర్స్ మనకి స్టోరీ బోర్డింగ్ చేసి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన ఒక గ్యాలరీ పున్నమి ఘాట్లో రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిజంగా ప్రజలు వచ్చి విజయవాడలో ఉన్న ప్రతి గడ్డిపోచ కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మనసు పులకరించే విధంగా ఈ విజయవాడ ఉత్సవం రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఎవ్వరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పలు కార్యక్రమాల్లో అందరూ వచ్చి భాగస్వాములు కావాల్సి